మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. ఈరోజు మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ సంతోష్ గారితో డిస్కస్ చేస్తున్నాము. సో లాస్ట్ టాపిక్లో సర్జికల్ ప్రొసీజర్గా ఎలా వెళ్ళాలని డిస్కస్ చేసాము. ఈ సర్జికల్ కాకుండా సింపుల్గా పిఆర్పి అనే ప్రొసీజర్ ద్వారా హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా మనం హెల్తీగా లెంతీగా చేసుకోవడం ఎలా అనేది డీటెయిల్గా సార్ని అడిగి తెలుసుకున్నాము. సార్, పిఆర్పి అనేది అసలు ఏంటి, ఎన్ని సిట్టింగ్స్ రావాలి, ఎంత రిజల్ట్ ఉంటుంది అనేది కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ. పిఆర్పి గురించి మీరు అడిగారు కాబట్టి, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాని డెరివేషన్ అన్నమాట. ఆ ప్లాస్మా ఏంటంటే దాంట్లో ప్లేట్లెట్ ప్రోటీన్స్ ఉంటాయి. ప్లేట్లెట్ ప్రోటీన్స్లో ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 21 గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాస్కులర్ ఎండోథీలియల్ సెల్స్ అండ్ సైటోకైన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్లేట్లెట్స్లో. ఆ ప్లేట్లెట్స్ ఉండడం వల్ల ఒక హెయిర్ ఫాలికల్ని అదేంటంటే యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల యాక్సిలరేషన్ అంటే ఫాస్ట్గా జరుగుతుంది. హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ జరుగుతుంది, లేట్గా జరిగే ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తుంది అండ్ ఉత్తేజపరుస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. అందువల్ల పిఆర్పి సెషన్స్. యూజువల్గా పిఆర్పి ఏంటంటే ఓన్ పర్సన్నే బ్లడ్ డ్రా చేస్తాం. ఆర్మ్ వే నుండి డ్రా చేస్తామండి. 10 ml బ్లడ్ డ్రా చేయాలండి. 10 ml డ్రా చేసి దాన్ని 15 minutes సెంట్రిఫిగేషన్ మిషన్లో ఉంచి సెంట్రిఫ్యూజ్ అయింది. 15 minutes తర్వాత తీసేసి దాంట్లో 4 ml పిఆర్పి అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. 10 ml బ్లడ్ లో 4 ml మాత్రమే కాన్సన్ట్రేట్ ఎల్లో కలర్ లో ఉంటుంది పిఆర్పి. అది పైకి వచ్చేస్తుంది. మిగతా హోల్ బ్లడ్ లో ఆర్బీసీ అనేది యూజ్లెస్ అన్న. ఆర్బీసీ కిందికి వెళ్ళిపోద్ది అన్నమాట. ఆర్బీసీ సెల్స్ మనం ఇంజెక్ట్ చేయకూడదు. పిఆర్పిలో ఓన్లీ ప్లాస్మా ప్రోటీనే ఇంజెక్ట్ చేయాలి, ప్లేట్లెట్ ప్లాస్మా ప్రోటీనే ఇంజెక్ట్ చేయాలి. అలా పైకి ఎల్లో కలర్ వచ్చి 4 ml. 4 ml మనం ఏంటంటే ఇన్సులిన్ సిరంజెస్ ఉంటాయి, దాంట్లో మనం ఇంజెక్ట్ చేసేసుకొని దాన్ని లోడ్ చేసేసుకొని మాడ భాగం స్కాల్ప్లో మనము ఇంజెక్ట్ చేస్తాము. దిస్ ఇస్ పూర్తిగా పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇది పిఆర్పి అనేది ఏంటంటే పేషెంట్ చాలా మంది భయపడతారు. పిఆర్పి ఇంజెక్షన్స్ స్కాల్ప్కి తలకి ఇచ్చేస్తారు, మాడ భాగానికి ఇస్తారు, పెయిన్ వస్తుంది. అలా ఏముండదు. ఎందుకంటే నేను ప్రెషర్ ఫస్ట్ అంటే ఒక వైబ్రేటర్ తోని ప్రెషర్ అప్లై చేస్తాను. పేషెంట్కి పెయిన్ అనేది తెలియదు, ఫస్ట్ ప్రెషర్ అప్లై చేస్తాను. అది ఏంటంటే గేట్ కంట్రోల్ థియరీ, అది చాలా మందికి అర్థం కాదు. అది ఏంటంటే ప్రెషర్ ఉంటుందో అప్పుడు పెయిన్ అనేది అర్థం కాదు. ప్రెషర్ ఇచ్చి తర్వాత పెయిన్, అది కూడా సన్న నీడిల్ సన్న నీడిల్. అది బ్యాక్వర్డ్ టు ఫ్రంట్ వర్డ్ వస్తాను ఎప్పుడు నా ఇంజెక్షన్ టెక్నిక్స్. ఎందుకంటే ఫ్రంట్ వర్డ్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ కంపేర్ టు బ్యాక్వర్డ్. అందుకోసం నేను బ్యాక్వర్డ్ నుండి ఫ్రంట్ వర్డ్ వస్తే పెయిన్ లెస్ అన్నమాట, పూర్తిగా పెయిన్ ఏమీ ఉండదు. అలా ఇప్పుడు పిఆర్పిలో జరిగే ప్రాసెస్ ఏంటంటే సెల్ డిఫరెన్షియేషన్ జరుగుతుంది. సెల్ డిఫరెన్షియేషను అండ్ సెల్ ఫ్లోరిఫరేషను అండ్ యాంజియోజెనసిస్. సెల్ ఫ్లోరిఫరేషన్ ఏంటంటే ఒక సెల్ నుండి, ఒక రక్త కణం నుండి 2 రక్త కణాలు, 2 నుండి 3 రక్త కణాలు, అలా సెల్స్ కణాలు పెరుగుతూ ఉంటాయి. కణాలు పెరిగే కొద్ది ఏంటంటే హెయిర్కి ప్రోటీన్, కెరటిన్ ఇవన్నీ అందుతాయి అన్నమాట. యాంజియోజెనసిస్ అంటే బ్లడ్ సప్లై, బ్లడ్ వెజిల్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల హెయిర్ అనేది హెల్దీగా థిక్నెస్గా గ్రోత్ అవుతుంది. ఎంత టైం పట్టింది డాక్టర్ ఆ ప్రొసీజర్? మొత్తం ½ an hour లో అయిపోతుందండి. బ్లడ్ డ్రా చేసి ఇంజెక్ట్ చేసే వరకు ½ an hour లో అయిపోతుంది. ½ an hour లో అయిపోతుందండి. అలా ఏముండదండి, నార్మల్ లైఫ్ స్టైల్. ఆఫ్టర్ దట్ మీరు వెంటనే వర్క్ చేసుకోవచ్చు. దానికి ఏం రెస్ట్ తీసుకోవాల్సింది అండ్ మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. అది విత్ ఇన్ పెయిన్లెస్ ఉంటుంది. చేసిన తర్వాత మీకు చేసుకున్న అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఇది ఏంటంటే మేల్స్కి అయితే 5 to 6 సెషన్స్ చేసుకోవాలి. చాలా మంది 2 సెషన్స్ ఆపేయడము, అలా ఆపేయకుండా బాగా రిజల్ట్ కావాలంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అది ఫీమేల్స్ కి అయితే 4 to 5 సెక్షన్, ఒక సెక్షన్ తక్కువ అండి, ఒక సెక్షన్ తక్కువ ఫీమేల్స్ కి. ఓకే, నైస్. సో ఏదండి ఇండికేషన్ అంటే ఎప్పుడు రాలేదు పిఆర్పి? ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళకుండా పిఆర్పి దగ్గరే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మనకి అంటే ఏం సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి యాజ్ ఏ పర్సన్? ఇప్పుడు యాజ్ ఏ డేట్ చాలా మందికి ఏంటంటే ఒక 1 lakh హెయిర్ ఉన్న చోట
చాలా మందికి ఏంటంటే ఒక 10,000 హెయిర్ పోతే వాళ్ళకు హెయిర్ ఫాల్ అని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30-40,000 హెయిర్ పోయినప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుందని అప్పుడు వాళ్ళు వాచ్ అంటే గమనిస్తారు. చాలా హెయిర్ ఉన్న వాళ్ళకి తెలియదు థిక్నెస్ ఉంది, హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అనుకుంటారు. హెయిర్ ఫాల్ మనం కూర్చున్న సోఫాలలో, మనం కూర్చున్న చైర్స్లలో, మనము పిల్లోస్ మీద ఇలా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఇమీడియట్లీ యూ కెన్ అటెండ్ క్లినిక్ అండి, నియరెస్ట్ క్లినిక్ పిఆర్పి కోసము. నేను చాలా మందికి ఏంటంటే హెయిర్ పల్చబడుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అంటే వాళ్ళకి అడ్వైస్ చేస్తాను పిఆర్పి ట్రీట్మెంట్స్. చాలా ఫస్ట్ పిఆర్పి ఏంటంటే థిక్నెస్ పెంచుతుంది, హెయిర్ థిక్నెస్ పెంచుతుంది. సో మీరు అన్నట్టు హెయిర్ ఫాల్ కొద్దిగా బాగా ఉన్న వాళ్ళు చేయించుకోవాలి, అదే హెల్దీగా ఉన్నప్పుడు చేయించుకోవడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్? చేయించుకుంటే మంచిది. హెల్దీగా ఉన్న డిసడ్వాంటేజ్ ఏం లేదండి, ఓన్ బ్లడ్ కాబట్టి ఏం లేదు. ప్రోటీన్స్ దాన్ని అలా ఇంకా థిక్నెస్ అండ్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది తప్ప హెయిర్ కి డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదండి పిఆర్పి వల్ల. ఎవరైనా పిఆర్పి చేయించుకోవచ్చు, బట్ ఎవరైతే హెయిర్ ఫాల్ ఉందో చేయించుకోవడం వల్ల హెయిర్ అనేది ఫాస్ట్ గా రీగ్రోత్ అవుతుంది అని చెప్తారు అనమాట. అంతే కదా? అంతే అండి, అంతే మేడం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు హిస్టరీ అనేది చెప్పడం ఇంపార్టెంట్. పేషెంట్ వాళ్ళు సప్లిమెంట్స్ ఏమైనా వాడుతున్నారా, మెడికేషన్స్ వాడుతున్నారా, అండ్ వాళ్ళు హార్మోనల్ టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా, అండ్ సిస్టమిక్ డిసీజెస్, థైరాయిడ్ డిసీజ్ ఏమన్నా ఉందా, అండ్ క్యాన్సర్, ఇవన్నీ చెప్పాలి. అంటే వాళ్ళకు కొంచెం తక్కువ యూస్ఫుల్ ఉంటుంది పిఆర్పి. ఓకే, సిస్టమిక్ కండిషన్ బట్టి ఏది ఎంత రిజల్ట్ ఉంటుంది అనేది మీరు ముందుగానే చెప్పగలుగుతారు. యా మేడం, యా. ఇంకేమైనా సజెషన్ ఇస్తారా డాక్టర్ మన వ్యూవర్స్ కి? మీకు ఏం డౌట్స్ ఉన్నా పిఆర్పి గురించి ఆక్సిడెంటల్ సైట్లోకి వెళ్ళి కామెంట్స్ రూపంలో క్వశ్చన్స్ అడగండి. ఈ ప్రతి డౌట్ని క్లియర్ చేస్తాను నెక్స్ట్ సెషన్లో. పిఆర్పి మాత్రం చాలా యూస్ఫుల్ అండి అందరికీ. థ్యాంక్ యూ మేడం.